అదే ఇన్ 3, 2, 1 లాంచ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు జింగన్ దగ్గర అయితే బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు డింపియాన్ దగ్గర చూడొచ్చు ఒక పెద్ద సిమెంట్ ఇటుక అయితే ఉన్నది. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే గైస్ ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. ఈ బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్ పైన ఈ సిమెంట్ ఇటుకని పెట్టి దీన్ని కాల్చినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయబోయే ముందే ఫస్ట్ ఎప్పుడు సిమెంట్ ఇటుక పగిలిపోతుందా పైకి ఎగిరిపోతుందా? ఫస్ట్ అయితే దీన్ని బరువు చూద్దాం. ఎస్, ఈ సిమెంట్ ఇటుక వెయిట్ కనుక గాయస్ మనం చూసినట్లయితే వెయిట్ వచ్చేసి 18.5 కిలోలు అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 18 కిలోల నర వెయిట్ ఉన్న సిమెంట్ ఇటుకని మేము ఫస్ట్ పెట్టబోతున్నాం ఈ చిన్న చిన్న మినీ స్కై షాట్స్ పైన. మినీ స్కై షాట్స్ కాబట్టి ఇవి 4 పెడతాం ఒకటేసారి. నెక్స్ట్ వచ్చేసి మేము పెట్టబోతున్నాం ఈ మీడియం స్కై షాట్స్ పైన. ఆ తర్వాత ఈ మీడియం స్కై షాట్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా ఇది వీటిపైన. అండ్ లాస్ట్లో ఈ బిగ్గెస్ట్ ఎవర్ మాన్స్టర్ స్కై షాట్స్ పైన అయితే పెట్టబోతున్నాము. ఏది ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏది పెట్టినప్పుడు సిమెంట్ ఇటుక వెళ్తుంది లేదా స్కై షాట్ వెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది నో ఐడియా. అరే సేఫ్టీతో ఉండాలి ఎక్స్పెరిమెంట్లో. మీరైతే ట్రై చేయకండి. ఫస్ట్ మినీ స్కై షాట్స్తో అయితే గైస్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. చలో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ని మినీ స్కై షాట్స్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం. 4 మినీ స్కై షాట్లు పెట్టినాం, దాని మీద ఇటుకనైతే పెట్టినాము. ఇప్పుడు దీన్ని వేస్తే చూద్దాం ఇటుకకి ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. 3, 2, 1. ఏమైందిరా డింపియా, అజ్జా నొరుతువి. చిన్న స్కై షాట్లే కానీ గాయస్ ఇటుకని అయితే లేపి అవతల వారేసినాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచే ఎగిరి ఇటుక ఇక్కడనైతే పడ్డది. పేరుకు చిన్న స్కై షాట్లే కానీ కడకు వెళ్ళినాయి. సో మినీ స్కై షాట్లతో కనుక గాయస్ మనం కాల్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మినీ స్కై షాట్ల ప్లేస్లో మనం ఏం చేద్దామంటే స్మాల్ సైజ్ అంటే వీటికంటే కొద్దిగా పెద్ద సైజు పెట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడైతే గాయస్ మనం ప్రతి ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసే స్కై షాట్ని అయితే ప్లేస్ చేసినాం. చూద్దాం దీనివల్ల సిమెంట్ ఇటుకకి ఎంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. చలో బెగర దూరం పోరా, ఇప్పట్లెక్క అవుతుంది మళ్ళా. ఆర్ యూ రెడీ? 3, 2, 1 బ్లాస్ట్. రాయి పక్కకే పడ్డది, షెల్ ఎటగిరిపోయిందేమో కనవలేదు. దర్రా ఇదిరా పేలిందా షెల్? షెల్ కాదు అది, గోపుర పడ్డది. అదేరా 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 అదే 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 దూరం దండ దాన్ని. అది కింద మట్టి
నేను రాయి మీదికి ఎగిరిపోయిందేమో అనుకున్నా. లేదు లేదు రాయిగా మొత్తం పేలినట్టు మొత్తం గిట్లయింది అంతా కిందికి ఎఫెక్ట్ పడచ్చా షెల్ పేలింది షెల్ ఇంకా అది అంటుకుంటారు రే. సో దీనికి కనుక మీరు కింద చూసినట్లయితే మొత్తం ఇక అచ్చ అయితే పడ్డ సిమెంట్ ఇటుకేకు, కానీ ఎక్కువ ధమాకా అనిపించలేదు రాక, నార్మల్గానే అనిపించింది. సో చూసిరు కదా గాయస్ ఎట్లా ఇది వచ్చేసి సిమెంట్ ఇటుకను లేపి కింద పడేసిందో. పని చేస్తుంది మంచిగానే, మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయ్యేటట్టు ఉన్నది. గట్టి అనే సిమెంట్ ఇటుక వేలిపోతుంది అనుకుంటున్నాము, చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ స్కై షాట్తో కాలవబోతున్నాం అంటే ఈ మీడియం సైజ్ స్కై షాట్తో కాలవబోతున్నాము. దీంట్లో ఉన్న షెల్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఘోరంగా వస్తుంది. మీడియం స్కై షాట్ చూద్దాం ఎట్లా వెళ్తుంది, ఏం కథ, ఏం జరుగుతుంది అని చెప్పేసి. చలో రే కెమెరా సెట్ చేసి దూరం జరుగుర్రా గైస్. ఈ ఎక్స్పెరిమెంట్లో దగ్గర 20-30 లాసు. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంత ముందుకు మనం వేల్చినప్పుడు ఎగిరి వచ్చి దీనికి దాకి మొత్తం వలిగిపోయింది. లెన్స్ గార్డ్ ఉన్నది రా, ఉన్నది. సో మొత్తం పలిపోయి ముక్కలు అయింది లోపల. ఎవ్రీథింగ్ గైస్ సెట్ అయిపోయింది. కెమెరామెన్ గారు ఇద్దరే దగ్గర ఉన్నారు, కెమెరాలు అన్ని దగ్గర ఉన్నాయి, మ్యాక్సిమం అందరం దూరమే ఉన్నాము. సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. మీడియం స్కై షాట్ 3, 2, 1. ఉన్నదాగాలే మొత్తం వేలిపోయింది స్కై షాట్ మొత్తం. కాకపోతే సిమెంట్ ఇటుక ఎంత ఎగిరింది ఏం కథ అనేది నో ఐడియా. స్కై షాట్ మొత్తం కిందనే వేలిపోయింది. ఏమైందిరా? కొంచెం ఎగిరిటే పడదు అంతే. పేలింది కానీ ఒకటి వచ్చి నాకు దాకింది. మీరు అరే మొత్తం కాలు పీకిందిరా, మొత్తం కాలింది వీనికి, ముక్క పలిపోయింది మొత్తం స్కై షాట్ వచ్చేసి. సో చూసిరు కదా గైస్, మీడియం లెవెల్ స్కై షాట్ని కనుక మనం పెట్టి కాల్చినట్లయితే ఇట్లయితే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి గైస్ ఈ బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్ చూడాలి ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. అరే గోపురాలు దూరం పెట్టురా సరేనా చూసి. ఇప్పటిదాకా మనం చిన్న స్కై షాట్లతో ట్రై చేసినాం. ఇది ఆల్మోస్ట్ అవిటికంటే 3 సైజ్ పెద్దది. దింపి కూర్చుంటారు దీని మీద, లేకపోతే నేను ఇంతకుముందు సారి కంటే ఈసారి చాలా అంటే చాలా దూరం వచ్చినాం అందరామా. సో ఈసారి చూద్దాం ఏం జరుగుతుంది. పెద్ద స్కై షాట్ కదా, టంగు అంటుంది. ఓకే ఇన్ 3, 2, 1 లాంచ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్కై షాట్కు ఏం కాలేదు, అండ్ సిమెంట్ ఇటుక వచ్చేసి దానిపైన పెట్టింది వచ్చి ఇడబడ్డది. సిమెంట్ ఇటుకకి ఏం కాలేదు, కాకపోతే మీద చూసినట్లయితే మొత్తం కూడా మాడిపోయింది కర్రెగా. షెల్ మొత్తం ఇక్కడనే కిందనే వేలింది. సో మొత్తానికి గాయస్ చూసిరు కదా, మనం స్మాల్ స్కై షాట్ని, మీడియం స్కై షాట్ని, బిగ్ స్కై షాట్ని ఒక సిమెంట్ ఇటుక కింద పెట్టి కాలుస్తే ఏం జరుగుతుందని టెస్ట్ అయితే చేసాం. దాంట్లో సిమెంట్ ఇటుకకి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కానీ ఈ విధంగా అయితే అయింది. వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.